వేరుశెనగ ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో సాగే నూనె గింజల పంట. వేసవి పంటను ప్రాంతాన్ని బట్టి జనవరి చివరి నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకుంటారు. మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా వేసవి వేరుశెనగ నుంచి ఎకరాకు 25 క్వింటాళ్ల అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంది. వేసవి వేరుశెనగ సాగులో రకాల ఎంపిక, కలుపుతీత, ఎరువు వేత, నీటి తడుల విషయంలో తప్పనిసరిగా కొద్దిపాటి మెలకువలను పాటించాల్సి ఉంటుంది. వేసవి వేరుశెనగ నుంచి మంచి దిగుబడి కోసం పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్. మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకునే వివిధ పంటల్లో మనకు పత్తి తర్వాత మరియు ఆముదం తర్వాత లేదా మనకు మొక్కజొన్న తర్వాత ఖాళీగా ఉన్న పంట పొలాల్లో మనము ఈ వేసవి కాలంలో మనము వేరుశెనగను కూడా పండించుకునేందుకు ఎంతైనా అవకాశం ఉంది. ఈ వేసవి వేరుశెనగ సాగుకు అనువైన సమయం కనుక మనం చూసినట్లయితే జనవరి మాసంలో 20వ తారీఖు నుంచి మరియు ఫిబ్రవరి 20 లేదా ఫిబ్రవరి నెలాఖరి వరకు కూడా మనం విత్తుకునేందుకు చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. నేలలు కనుక చూసినట్లయితే అన్ని రకాల నేలలో సాగు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ వేసవి వేరుశెనగ సాగుకు అనువైన రకాలు కనుక చూసినట్లయితే K6, K9, హరితాంధ్ర, TCGV 1694 మరియు ట్యాగ్ 24 ఇటువంటి రకాలని మనకు దీర్ఘకాలిక రకాలని కాకుండా మనకు మధ్యకాలిక రకాలు మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ వేసవి వేరుశెనగ సాగుకు 75 కిలోల విత్తనాన్ని వాడవలసి ఉంటుంది. అలాగే మనకు విత్తే దూరం కనుక చూసినట్లయితే సాలుకు మధ్య 22.5 సెంటీమీటర్లు మరియు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో ఉండేటట్టుగా మనము విత్తుకున్నట్లయితే ఒక చదరపు మీటర్కు మనకు 44 మొక్కలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా రైతులు మనకు ఈ సీడ్ డ్రిల్ సహాయంతోనే విత్తుకుంటుంటారు. అలాగే విత్తన శుద్ధి కనుక చూసినట్లయితే 1 గ్రామ్ టెబుకొనజోలు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాల్సి ఉంటుంది. అలాగే వేరుపురుగు మరియు ఇటువంటివి ఎక్కువగా ఉన్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ తోటి కూడా 1 మిల్లీలీటర్ ఇమిడాక్లోప్రిడ్ని 7 మిల్లీలీటర్ నీటితో కలిపి అది 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. విత్తే ముందుగా మనము రైజోబియం కల్చర్ని కూడా 200 గ్రాముల రైజోబియం కల్చర్ను 1 ఎకరానికి సరిపోయే 75 కిలోల విత్తనానికి కలిపి మనము విత్తుకున్నట్లయితే గాలిలోని నత్రజనిని నేలకు అందించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనకు నత్రజని లభ్యత ఉండి యూరియా వినియోగాన్ని మనం తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. మనం విత్తుకునే ముందే మనము పశువుల ఎరువును 3 నుంచి 4 టన్నులు 1 ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, దీంతో పాటుగా మనకు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 20 కిలోల యూరియాని కూడా మనము అడుగు మందుగా మనం వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే విత్తిన 30 రోజుల లోపు 10 నుంచి 15 కిలోల యూరియాని మనం అందించవలసి ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మనము గంధకాన్ని అందించవలసి ఉంటుంది. ఈ వేరుశెనగకి జిప్సమ్ రూపంలో 200 కిలోల జిప్సాన్ని మనకు తొలిపూత దశలో 35 నుంచి 45 రోజుల సమయంలో వేసినట్లయితే ఈ కాల్షియం మరియు గంధకం అంది మరియు మనకు కాయ అనేది నిండుగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కలుపు యాజమాన్యం కూడా చాలా ముఖ్యము. ఎందుకంటే మనకు ఈ కలుపు వల్ల 30 నుంచి 45% వరకు కూడా ఈ దిగుబడి నష్టపోయేందుకు అవకాశం ఉంటుంది. విత్తుకునే ముందే విత్తిన వెంటనే పెండిమిథాలిన్ అనే ఒక మందును 38.7% మందును 700 మిల్లీలీటరు 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొత్తగా డ్రైక్లోసులామ్ అనే మార్కెట్లో ఉంది. దబూచ్ అనే స్ట్రాంగ్ ఆర్మ్ అనే పేరుతోటి మార్కెట్లో ఉంది. ఇదైతే 12.4 గ్రాములు 1 ఎకరానికి పిచికారీ చేసుకుంటే 48 గంటల లోపు మనకు 1 నెల రోజుల వరకు కూడా కలుపు సమస్య అనేది ఉండకుండా ఉంటుంది. అలాగే మొలిచిన కలుపు విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 20 రోజుల లోపు మనకు కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు కేవలం వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే ఇమాజిథపైర్ అనే కలుపు మందు ఉంటుంది. అదైతే 300 మిల్లీలీటరు. అలాగే గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే క్విజులఫాప్ ఇథైల్ 400 ml పిచికారీ చేసుకోవచ్చు. అలా కాకుండా అన్ని రకాల కలుపులు ఉన్నట్లయితే మనకు ఇమాజిథపైర్ తోటి ప్రొపక్విజోఫాప్ కాంబినేషన్ తోటి షాకెడ్ అనే పేరుతోటి అందుబాటులో ఉంది. ఇదైతే 800 ml. లేదా ఇమాజిథపైర్ ప్లస్ క్విజులఫాప్ అనే కాంబినేషన్తో కొత్తగా హజిమన్ అనే పేరుతోటి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇదైతే 175 ml 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇంకొకటి వేసవి వేరుశెనగలో మనకు నీటి యాజమాన్యం కూడా చాలా ప్రాముఖ్యము. రైతులందరూ కూడా మనకు స్ప్రింక్లర్ ద్వారానే నీటి యాజమాన్యం చేపడుతున్నారు. మనకు 7 నుంచి 10 రోజుల గ్యాప్లో మనకు ఒక తడి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కీలక దశలన్నింటిలో కూడా బెట్టకు గురి కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు కోతకు ఒక వారం రోజుల ముందు వరకు లాస్ట్ తడి ఇవ్వడం ఎంతైనా అవసరము. సో ఈ విధంగా అన్ని రకాల మేలైన యాజమాన్యం పద్ధతులు కనుక పాటించినట్లయితే నాణ్యమైన విత్తనం కనుక మనం సాధించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది.